హాయ్ ఫ్రెండ్స్, మీ బరంపురం తెలుగమ్మాయి. ఈరోజైతే దమ్ బిర్యానీ చేసుకుందాం. కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ఇవన్నీ మ్యాగ్నేట్ చేసుకోవాల్సిన బౌల్లో వేసుకున్నాను. అలాగే చికెన్ 1 kg వేసుకుంటున్నాను. రైస్ అయితే 1.5 kg తీసుకున్నాను. అలాగే అల్లం తెల్లుల్లి పేస్ట్ సరిపడినంత ఉప్పు, సరిపడినంత పసుపు, సరిపడినంత కారం, ఓల్ గరం మసాలా, అలాగే గరం మసాలా పౌడర్, ఆయిల్, పెరుగు ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే రైస్ కూడా ఒక 2 times కడిగి నానబెట్టినా అవుతుంది, నానబెట్టకపోయినా అవుతుంది. నేనైతే నానబెట్టకుండా డైరెక్ట్గా పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను. సరిపడినంత వాటర్ వేసి ఓల్ గరం మసాలా రైస్లో కూడా వేసి కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. కర్రీ కూడా అలాగే మ్యాగ్నేట్ చేసింది కూడా అది కూడా ఒక పొయ్యి మీద పెట్టాను. ఇది కూడా ఒక పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. నేను రెండో ఒక్కసారి పెట్టి అయితే ఉడికించుకుంటున్నాను. ఇది 85-90% అయితే ఉడకాలి రైస్. కర్రీ అయితే బాగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉన్నప్పుడు అయితే రైస్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం రైస్, కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే నెయ్యి ఇవన్నీ వేసుకుని పొరలుగా వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా ఏ కలర్ వేస్తే ఆ కలర్ వేసుకోవచ్చు. అయితే మన ఆప్షన్. నేనైతే గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ట్రై చేసి అయితే చూడండి.